వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా దోచుకుంటే, లూటీ చేస్తే, ఆయన మంత్రివర్గంలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాజ్ని అక్రమంగా తవ్వుకుని వేల టన్నుల క్వాజ్, అది కూడా వేల కోట్ల రూపాయల స్కామే అమ్ముకున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు నమోదైతే ఆ కేసు విచారణ సందర్భంగా అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించారు. ఈ మధ్యనే బయటకు వచ్చాడు. రాష్ట్ర సంపదను లూటీ చేసిన గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రజల ఉసురు పోసుకున్న గోవర్ధన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కూటమి పాలన గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. తాను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పనులు, చెయ్యని పనులు నేడు కూటమి చేస్తూ ఉంటే ఆయనకి కడుపు నొప్పిగా ఉందంట. మేము చేయని పనులు మీరు చేయటం ఏంటి, మీరు రైతులను ఆదుకోవటం ఏంటి, మీరు రైతులు ఇలా ఆదుకుంటే మా మొహాన వస్తారు కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు ఉయ్యబట్టే కదా ఓడిపోయింది. రైతులు, మహిళలు, ప్రజలు ఉయ్యబట్టే కదా జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యాడు. అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజల ఆస్తులను లూటీ చేసి వేల కోట్లు నొక్కేసి ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే అర్హత ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టే స్థాయి ఉందా, ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వింతగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అంటే ఆ సబ్ జైల్లో ఉండగా ఆయన మతి భ్రమించి మర్చిపోయి మాట్లాడుతున్నాడా, లేదంటే తాము చేసిన పాలనలో చేసిన అరాచకాలని కప్పిపుచ్చుకోవడానికి, తాము చేయలేని పనులు కూటమి ప్రభుత్వం చేస్తా అంటే కడుపుమంటతో మాట్లాడుతున్నాడు అంటారా? 16 నెలలు జైల్లో ఉండి 36 ఈడీ కేసులు, 32 సిబిఐ కేసులు, రకరకాల కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే, ఆఫ్టర్ ఆల్ 45 రోజులు దొంగ పోలీస్ ఆటాడి, ఉగ్రవాదులు యూజ్ చేసే యాప్ యూజ్ చేసి, ఫోన్ ఒక చోట పెట్టి తాను ఒక చోట ఉండి, మరి ఎన్ని రకాలుగా 30 తిప్పలు పెట్టి పోలీసుల్ని 3 చెరువులు నీళ్లు తాగిచ్చాడు కాకాని గోవర్ధన్ రెడ్డి, అందరికీ తెలుసు. ఆఖరి మసాజ్ చేయించుకుంటూ దొరికిపోయాడు, స్పా సెంటర్లో దొరికిపోయాడు. ఈయనేమనుకుంటున్నాడు, ఆయన చేసిన దానికంటే నేను చాలా చేసిన తక్కువేను, మరి నాకు లేదా ఏంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది, జైలుకి వెళ్ళాను, బెయిల్ మీద బయటకు వచ్చాను, బెయిల్ మీద బయటకు వచ్చినాడు 12 ఏళ్ళగా తిరుగుతున్నాడు, నిన్నగా మొన్నే కదా నేను వచ్చాను, మరి ఆ మాత్రం మాట్లాడకూడదా అని. అసలు ఈ పార్టీ ఏంటో, వీళ్ళేంటో, జైలుకి వెళ్ళటం ఏంటో, బెయిల్ మీద బయటకు రావటం ఏంటో, వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని, టీడీపీ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే అసలు ఎక్కడైనా సరే పోలిక ఉందంటండి. వీళ్ళకి ఆ హక్కు కానీ, అర్హత కానీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ జిత్తులు మరి నక్కలు వీళ్ళందరూ కూడా. ఈయన మాట్లాడతాడు, ఈయన గతంలో కూడా పోలీసులను బట్టలోడిది సమాజం ముందు నిలబెడతానని ఫస్ట్ టైం పోలీసుల్ని మాట్లాడింది కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ రోజు కూడా మీరు గుర్తు చేశారు బాగా, బట్టలోడు నిలబెడతానన్నాడు. అదే పోలీసులు బట్ట లేకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కాకాని గోవర్ధన్ రెడ్డిని, అది స్పా సెంటర్ నుంచి. అవును, మరి ఈయన ఈరోజు మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న జిల్లా ఎస్పీ గారిని మరి ఆయన అరెస్ట్ చేశారని చెప్పి కోపమో మరేమో తెలియదు కానీ హోంగార్డుకి ఎక్కువ అంట, కానిస్టేబుల్ తక్కువ అంట. అంటే ఈ రోజున ఈయన మాట్లాడతాడు, అసలు పేపర్ చూడాలంటే భయం వేస్తుందంట. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన తప్పులని కనిపిస్తున్నాయి కదా. ఎందుకు సాక్షి పేపర్ చూడాలంటే ప్రతి భయపడతారు కదా జనరల్ గానే. మరి అది నిజమే చెప్పాడుగా, అది శ్యామల చెప్పిందండి. అన్ని సాక్షిలోనే ఎందుకు వస్తాయి ఇవన్నీ కూడా, వేరే పేపర్లో ఎందుకు రావని ఆవిడ అడిగింది. ఇదేంటి ఇట్లా అడుగుతుంది అనుకున్నాం. అంటే వీళ్ళు చేసేదంతా కామెడీనే, ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకు మాట్లాడతారో తెలియదు. ఆ క్వశ్చన్ అడగొచ్చా అంటే అబద్ధం ఆడినా కూడా అతికినట్లు ఉండాలి అన్నది కూడా చేతగానట్లుగా ఈ రోజు నుండి వీళ్ళు. ఈయనంటాడు, వీళ్ళంటే ట్రాక్టర్లు ఇచ్చారంట రైతులకి, ట్రాక్టర్లతో మామిడికాయలు తొక్కించడం చూసాం కానీ ట్రాక్టర్లు ఇచ్చింది ఎవరు ఎక్కడ చూడాల. 2019 నుంచి 24 గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 80% సబ్సిడీ ఇచ్చి రైతు రథాలు అని చెప్పేసి భారీ ర్యాలీతోటి వాళ్ళందరికీ ట్రాక్టర్లు మంజూరు చేయడం చూసాం. 1000 ట్రాక్టర్లు పైన ఇచ్చినట్టు 600 దాదాపు 1000 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. మరి వీళ్ళేం చేశారండి, కనీసం రైతులకు ఇచ్చే విద్యుత్ కూడా సరిగ్గా ఇవ్వకుండా ఆ ట్రాన్స్ఫార్మర్లు, ఆ కరెంటు స్తంభాలను తీసుకెళ్ళి అక్కడ క్యాష్ను ఆడించుకోవడానికి పెట్టుకొని వీళ్ళు మాట్లాడతారు రైతుల గురించి, వాళ్ళ సంక్షేమాల గురించి, వాళ్ళకి ఇచ్చిన ఏదైతే ఈ సబ్సిడీ కరెంట్ల గురించి. అసలు ఎక్కడైనా సరే రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం చేసి పెద్ద డయాస్ వేసుకొని దాంట్లో కూర్చొని 2 మొక్కలు చేతితో పట్టుకొని గ్రీన్ కలర్లో ఉన్నాయి వీటిని మొక్కలు అంటారా అన్నట్లుంది ఆయన చూస్తుంటే. అవి ఎందుకు చూస్తున్నాడు, ఎందుకు వచ్చాడు అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి.
కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మర్చిపోయినట్లున్నారు వాళ్ళు చేసిన పనులు, వేసిన వేషాలు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మర్చిపోవాలా, ప్రజలు మర్చిపోయి ఉంటారనుకుని అబద్ధాలు చెప్తున్నాడు. ఎందుకు మర్చిపోతారు? ఒకసారి గూగుల్ మర్చిపోదుగా, ఎవరు మర్చిపోయినా అన్నట్లుగా గూగుల్ కంటే ఇంకా గట్టిగానే ఉన్నారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ కూడా అనుభవించున్నారు. 2019 నుంచి 24 వరకు వీళ్ళు చేసిన అరాచకాలు, ఆగడాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ప్రతి ఒక్కటి కూడా మర్చిపోవట్లేదు. ఎవరు కూడా మర్చిపోయే రీతిలో వాళ్ళు, చెప్పాం కదండి, అన్నం పెడితే అరిగిపోయిద్ది, చీరిస్తే చినిగిపోయిద్దని కొరగాల్చి వాత పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఎట్లా మర్చిపోతారు? జీవితాంతం గుర్తుండిద్ది. కాబట్టి ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి యూరియా గురించి మాట్లాడుతున్నారు. వారం రోజుల ముందే ఆంధ్రప్రదేశ్కి యూరియా వచ్చింది, మర్చిపోయినట్లున్నారు. ఈ రోజున తెలంగాణలో అరెస్టులు జరుగుతున్నాయి, గందరగోళం అయ్యింది. బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళు అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మొన్న పేపర్లో వచ్చింది, పాపం పేపర్ చదివి అలవాటు లేదేమో, సాక్షి తప్ప ఇంకోటి చూడడేమో, సాక్షిలో రాసుండ్రు నాకు తెలుసు. అది అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, 1 వీక్ ముందే వచ్చింది, అందరికీ కూడా ఎక్కడా కూడా యూరియా కొరత ఉండదు, ఖచ్చితంగా మీకు రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదని. ఈయన మాట్లాడతాడు రైతుల గురించి. అంటే ప్రజావేదిక కూల్చినంత ఈజీగా రాష్ట్రాన్ని కొల్లగొట్టేశారు. ఇంకా వీళ్ళకేం తెలుస్తుందండి? కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి మరి బెయిల్ మీద బయటకు వచ్చిన ఒక ఖైదీగా, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్లాను అసలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారండి, నేను ఎవ్వరి గురించి కూడా ఏది మాట్లాడలేదు, కేవలం అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ని ఒకటే అడిగాను, ఒక నార్మల్ పీపుల్ ఎవరైతే ఒక సగటు మనిషిగా నేను అడుగుతున్నానో నాకు ముందే ఎందుకు చెప్పలేదు అనేది అడిగాను. వీళ్ళెందుకు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అని అడిగాడు ఆయన. అంటే వీళ్ళు గతంలో నిజమే కదండి, బోర్గడ్డ నీళ్ళు ఏం చెప్పాడు, బండి గట్టి ఇడుస్తానన్నాడా లేదా? ఆయన 16 నెలలు ముందు ఎలక్షన్కి టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలోకి రావటం జరిగింది, ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనే చెప్పాడు, నేను ఓటు వేశాను ఎమ్మెల్సీకి టీడీపీకి అని. మరి అన్నీ జరిగి అమరావతి మహిళలకి, రైతులకి మద్దతు ఇచ్చి వాళ్ళకి అక్కడ టెంపరీ వాష్రూమ్స్ అవన్నీ అరేంజ్ చేసి షెల్టర్ ఇచ్చి భోజనాలు ఏర్పాట్లు చేసి అవన్నీ కూడా ఆ రోజున మానవత్వంతో మహిళల పట్ల గౌరవంతో చేశారని శ్రీధర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఆయనకు అర్థమైనాయి. ఇట్లాంటి రౌడీ ముఖలు తీనంటాడు ఫోటో చూపించి, ఇదిగో ఈయన ఎవరైతే చంపుతామని చెప్పి మాట్లాడుకున్నారో వాళ్ళందరూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఫోటోలు ఉన్నాయని చూపిస్తున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఫోటోలు ఉంటే మరి మీ బాబాయిని చంపినప్పుడు ఇంట్లో బాబాయిని చంపేశారు కదా, రక్తం పంచుకొని పుట్టినాయని, ఇంకా దగ్గర ఫోటోలు ఉంటాయి కదా. మరి దానికి ఏమనాలి? దానికి సమాధానం చెప్పగలడు ఆయన? చెప్పలేడు కదా. ఇట్లా ఇవన్నీ కూడా ఫోటోల గురించి కాదు, ఎవరు అక్కడ ఆయన మీద కుట్ర పన్నారు, ఈ రోజున ఆయన ప్రాణహాని ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీద ఇంకో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విజృంభించమని ఇలాంటి స్క్రిప్ట్ ఇచ్చి పంపించాడు. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. అంటే కమ్మాళ్ళ చేత తిట్టించాలి, రెడ్డులు చేత తిట్టించాలి, కాపులు చేత, అంటే ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డికి కులపిచ్చి కులగజ్జి, దాంతోనే వీళ్ళు ఎంత సతమతం అయిపోతున్నారంటే ఎక్కడన్నా ఎప్పుడైనా గతంలో అసలు విన్నామండి ఈ కులాల గొడవలు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే కదా ఈ కులాల కుంపట్లు పెట్టింది. అంటే ఆయనకు అవసరం ఆ కార్యక్రమం చేపడితే కానీ ఆయన పబ్బం గడవదు, దానికోసం ఏ కార్యక్రమం చేస్తాడు, ఎంతకు సాగం దేవుదారిపోతాడు. కాసేపేమో 4 గోళ్ల మధ్య బైబుల్ చదువుతానంటాడు, తర్వాత ఏమో మొన్న వచ్చేమో గణేష్ పూజ చేశాడు, ఎందుకు చేశాడో తెలియదు. వాళ్ళ ఆవిడేమో చర్చిలో ఉంది, ఆ వెల్లంపల్లి ఏమో ఈయన పక్కన కూర్చున్నాడు, అందరేమో వెల్లంపల్లి వదిన జాగ్రత్తగా చూసుకున్నాయి అని మెసేజ్లు పెడుతున్నారు. ఏం చెప్తామండి వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు. అంటే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు చేసిన ప్లానింగ్లో తన పేరు బయటకు వస్తుందని చెప్పి ముందే బయటపడి మాట్లాడుతున్నాడు అంటారా? ఖచ్చితంగా అదే చెప్పారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎవరైతే మాట్లాడుతున్నారో నెల్లూరు నుంచి వాళ్ళు భుజాలు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టే, నేను ఒక ఎస్పీ గారి గురించో అక్కడ పోలీసుల గురించో నేను మాట్లాడాను, ఇంకా ఎవరి గురించి కూడా నేను ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు, మరెందుకు వీళ్ళు భుజాలు తడుముకుంటున్నారని ఆయన స్వయంగా అడిగారు. ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టారు శ్రీధర్ రెడ్డి గారు. అంటే పెరువులు ఎవరిచ్చారు? ఈయన సిఫార్సు చేసింది ఎవరు? ఈయన ఏమంటున్నాడు, ఎవరి చేత అయితే పెరువులు పర్మిషన్ ఇప్పించుకున్నామో ఆయన్ని చంపేటట్టు మనం టీవీలో చూస్తూ ఉంటాం, ఎక్కడన్నా వెళ్ళి ఫ్లవర్ బొకే ఇచ్చేసి చంపేయటమో బాంబు పేల్చేయటమో, అట్లానే ఉంది ఇది కూడా. అంటే ఆ ఎమ్మెల్యే సీటు ఆవిడకి ఇప్పించాలి. అట్లా కనుక ప్యాలెస్ కుట్ర దాగి ఉంది. కోటమిరెడ్డి హత్యకి గీసిన స్కెచ్ వెనక పాత్ర సజ్జల రామకృష్ణారెడ్డి. ప్యాలెస్ నుంచే స్కెచ్ జరిగింది, స్క్రిప్ట్ అంతా అక్కడి నుంచి వెళ్ళింది, దాన్ని పట్టుకునే కాకాని గోవర్ధన్ రెడ్డి చేపించబోయాడు. వాళ్ళతోనేమో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడించాడు, చేపించే ప్రయత్నం చేశాడన్న నానుడు ఉంది, ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మరి వీళ్ళ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వీళ్ళ జగన్మోహన్ రెడ్డి, మరి కాకాని గోవర్ధన్ రెడ్డి వరుసగా
ఒక్కొక్కరిగా మద్యం మాఫియా ఏ విధంగా స్కెచ్ చేశారో అలా వేశారనమాట. అలా వేసి మరి బోరగడ్డ నీళ్ళు ప్రెస్ ముందే మాట్లాడాడు డైరెక్ట్గా కూర్చొని, బండికి గట్టి లాక్కొస్తామని, పోతే ప్రాణమే కదా నువ్వేం చేసినా తెగించి నేను ఉన్నానని చెప్పి ఆయన కూడా ఆ రోజున మాటకు మాట అనటం జరిగింది. అంటే వీళ్ళు ప్రాణం తీయటానికి కూడా వెనకాడరు. బాబాయ్ చావుతో అది అందరికీ అర్థమైపోయింది ఎంత ఘోరంగా చంపేశారు అనేది. ఒకటండి, కాకాణి గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజున బెయిల్ మీద ఉన్నాడు, సీఎం అయితేనేంటి, నేను ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టకూడదా అన్నట్లుగానే ఉంది తప్పించి ఆయన మాట్లాడే మాటలకి, వాళ్ళు గతంలో చేసిన పరిపాలనకి, తర్వాత పట్టుబడిన తర్వాత చెప్పిన మాటలకి ఎక్కడైనా సరే పొంతన పోలిక ఉన్నాయా? కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ప్రెస్ మీట్ పెడితే నువ్వేదన్నా డైరెక్ట్గా మాట్లాడు. ఈరోజు నీకు రాష్ట్రంలో జరిగే విషయాలన్నీ ఏం జరుగుతున్నాయి అన్నదానికి మీరేదో వక్రీకరించి దాన్ని ఇంకొక రకరకాలు ఆపాదించి చేయటం అనేది ఈ రోజున ఎక్కడా కూడా ఎవరు కూడా ఒప్పుకోని పరిస్థితి. కాబట్టి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మరోసారి పోలీసుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ పోలీసుల మీద ఇట్లాంటి మాటలు మాట్లాడటం అనేది మరి ఎస్పీ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ చూడాలి ఒకసారి. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య పథకంలో ప్యాలెస్ నుండే స్క్రిప్ట్ నడిచిందని, ఆ స్క్రిప్ట్లో భాగంగానే కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహరించారని, కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టాక కూడా కారణం గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తడుగునట్టు ఉందని, కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకుని పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని, కోటరెడ్డి పైన వేసిన స్కెచ్లో కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర కూడా కీలకం కనపడుతుందంటూ విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.